Welcome to Weekend Exclusives. రంజాన్ మాసం అంటేనే ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, సేవా గుణాల కలయిక. నెల రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షలు చేపట్టే ముస్లిం సోదరులు సాయంత్రం ఇఫ్తార్ సమయంలో తమ శరీరానికి తక్షణ శక్తినిచ్చే ఒక ప్రత్యేక పానీయాన్ని సేవిస్తారు. అదే జావా. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని మసీదుల వద్ద కులమతాలకు అతీతంగా పంపిణీ చేసే ఈ పానీయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. రోజంతా ఆహారం, నీరు తీసుకొని శరీరానికి ఇది ఎలా శక్తినిస్తుంది? ఈ జావ వెనుక ఉన్న సేవా దృక్పథం ఏంటి తెలుసుకుందాం పదండి. రంజాన్ మాసం అంటే ఆధ్యాత్మిక, త్యాగం, సేవలకు పవిత్ర కాలం. నెల రోజుల పాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కఠిన దీక్షలు పాటించే ముస్లింలు మనసును, జీవనశైలిని పవిత్రంగా మార్చుకుంటారు. ఈ సమయంలో మసీదులు ప్రార్థనా స్థలాలే కాదు, ప్రేమ, సహకారాన్ని పంచుకునే వేదికలుగా మారిపోతాయి. ఇఫ్తార్ సమయంలో ఉపవాసాన్ని విరమించిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలు తీసుకునే ప్రత్యేక పానీయం జావా. ఫాస్టింగ్ తర్వాత ఎనర్జీని ఇచ్చే ఈ పానీయం రంజాన్ సమయంలో ప్రతి మసీదు దగ్గర కనిపిస్తుంది. నమస్తే. రంజాన్ మాసం వచ్చిందంటే ప్రతి ముస్లిం సోదరుడు కూడా చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఆ నెలలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు, ఉదయం సెహరీ నుంచి ఇఫ్తియార్ వరకు పచ్చి మంచినీరు కూడా ముట్టుకోకుండా ఏదైతే 5 పూటలు కూడా దైవారాధన చేస్తూ ధ్యానంలో ఉంటారు. మరి వాళ్ళు ప్రతి ఒక్కడు ఎనర్జీగా ఉండాలంటే కనుక ప్రతి మసీదులో కూడా గంజి అంటే జావా తయారు చేస్తుంటారు. అసలు ఈ జావా యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ జావా యొక్క తయారీ విధానం ఏంటి, ఈ జావా తాగితే వచ్చే లాభాలేంటి, వాట్స్ ది స్టోరీ? రోజంతా ఆహారం, నీరు తీసుకోకుండా ఉపవాసం ఉన్న తర్వాత శరీరానికి తక్షణ శక్తి అవసరం. అప్పుడు ఈ జావా అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. బియ్యపు రవ్వ, మటన్, మసాలా దినుసులు, వివిధ రకాల పోషక పదార్థాలతో తయారయ్యే ఈ పానీయం శరీరానికి కావలసిన బలాన్ని అందిస్తుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో శ్రామికులు ఎక్కువగా ఉండడంతో రోజంతా పని ముగించుకుని రాత్రి ప్రార్థనల వరకు అలసట లేకుండా ఉండడానికి ఈ జావా ఎంతగానో ఉపయోగపడుతుందని స్థానికులు చెబుతున్నారు. 25 సంవత్సరాల నుంచి ఇక్కడ సర్వీసు. నాకు 60 జావ కాస్తాంలో ఏంటి ఇది అల్లం, ముందు ఉల్లిపాయలు వేపుకున్న తర్వాత పలావ్ ఐటెం ఎలాగ వేస్తాం అలాగే వేస్తాం. ఇందులో మొత్తం ఉల్లిపాయలు, ఆయిలు, పచ్చిమిరకాయలు ముందు వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసి తర్వాత కైమా వేసి ఏంటి తర్వాత ఏమో టమాటా, కైమా ఆల్రెడీ ఏంటి టమాటా, కొత్తిమీర, పుదీనా, తర్వాత బొంబాయి రవ్వ, నీళ్ళు ఎసరు మరిగిన తర్వాత బొంబాయి రవ్వ వేస్తాం. వేసిన తర్వాత మరపెట్టి మళ్ళీ అప్పుడు నీళ్ళు తీసి మళ్ళీ వేస్తాం. మసాలా నీళ్ళు 20 సంవత్సరాల నుంచి చేస్తాను ఇక్కడ. విజయవాడలో చూసి చేసాం. ఇక్కడ చూసి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందండి దీనికి? దగ్గర 30 సంవత్సరాల చరిత్ర ఈ మసీది. ఇది మొదలెట్టి ఇది నా లీటర్ లెక్క వస్తుంది. 620 లీటర్లు. దగ్గర 1100 మంది. 1100 మంది. ఇక్కడ ఏమో 400 మందికి లోపలికి ఆల్రెడీ ఇస్తాం. తర్వాత ఏమో బయట 1100 మందికి ఇలా బయటికి వెళ్తాం. ఎవరు దీంట్లో సమస్య లేదు, ఎవరిని తీసుకెళ్ళవచ్చు, తీసుకెళ్తారు. అలాగే కులమతాలకు అతీతంగా జావాను పంచుతున్నామని ముస్లింలు చెబుతున్నారు. ఉపవాస దీక్ష విరమణ సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఇక్కడికి వచ్చాక జావాను తీసుకుని సంతోషం వ్యక్తం చేశారని అంటున్నారు. సవాయి చౌక్ మసీద్ సెక్రటరీ. నా పేరు షేక్ సాబీర్ హుసేన్ అండి. ఈ రంజాన్ మాసం చాలా పవిత్రమైంది. ఈ మాసంలో మనం పొద్దున్న సుమారు 4:30 నుండి సాయంత్రం 6:30 వరకు ఉపాధీక్ష కఠినంగా ఉంటుంది. కనీసం ఉమ్ము కూడా మింగకూడదు. దీంట్లో ప్రతి మసీదులో మనం జావా తయారు చేస్తాం. జావా అంటారు తెలుగులో, మా ముస్లిమ్స్లో గంజి అంటారండి. ఇది దేనికంటే మంచి ఎనర్జీ ఫుడ్ అండి. దీంట్లో చాలా రకాలు కలుపుతాం. ఎనర్జీ ఫుడ్ కుల మతాలకు అతీతంగా మనం పంచిపెడతాం. ఎవరు వచ్చినా కాదనం, ఎంతైనా ఇస్తాం మనం. ఇది సుమారుగా మనం ఎన్నో సంవత్సరాల నుండి వస్తుంది. ఈ హలీము, ఈవీఐ అనేది ఇప్పుడు ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది.
రంజాన్ మాసం దీక్ష విరమించాలంటే గంజేనండి. ఇది మా ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి ఆంధ్రదేనండి. ఇది బయట ఊర్లో మా బయట రాష్ట్రాల్లో కాదు, మా ఉమ్మడి ఆంధ్రాలోనే గంజేయండి. బయట రాష్ట్రాల్లో ఆ ఫుడ్లు ఉంటాయి. ఇక్కడ బెంగాల్ నుండి బీహార్ నుండి పనిచేసే వాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళు ఒక బ్యాచ్ బెంగాల్ వాళ్ళు అయితే అట్టిపళ్ళు తింటారంట అక్కడ. నిన్నే అడిగాను నిన్న. ఈ అస్సాము వీళ్ళు అయితే శనగపప్పు తింటారంట. వేరే బెంగాల్స్ అయితే మరమరాలు తింటారంట ఉపాధీక్ష విరమించుకుని. ఇది వాళ్ళకి మనకి ఇక్కడ ఇది టచ్ అయ్యాక వాళ్ళే చెప్తున్నారు చాలా ఎనర్జీగా ఉంది, చాలా బాగుంది, మనం ఎప్పుడు ఇచ్చేయలేదు అని. కొత్తగా వచ్చిన వాళ్ళు, పాతలకి అలవాటైంది, కొత్తగా వచ్చిన వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు మట్టి చాలా ఇది చేస్తున్నారు. ఈ పవిత్ర మాసంలో మసీదులు మానవత్వానికి చిరునామాగా మారుతున్నాయి. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఈ జావాను పంచుతూ సోదరభావాన్ని చాటుతున్నారు. ఖురాన్ దిగిన రోజును రంజాన్గా జరుపుకుంటామని చెబుతున్న ముస్లింలు ఈ నెల రోజులు దాన ధర్మాలు చేస్తామని, అది బాధ్యతగా భావిస్తామని అంటున్నారు. ఇది రంజాన్ నెల అంటే ఈ రంజాన్ పండగ ఎందుకు చేస్తారు అన్నది. ఈ పండగలో గంజే ఎందుకు కాస్తారు? ఈ పండగ ఎందుకు చేస్తారంటే ఖురాన్ దిగిన రోజు, అదే రంజాన్ పండగ. అదే ప్రతి దానికి అంతా కూడా ఈ పండగ ప్రతి మానవుల కోసమే. అంతా పుణ్య కార్యక్రమాల కోసం, దేవుడికి వందనం చేయటానికి మానవుడు పుట్టింది. ఈ రంజాన్ ఎంతో గొప్పది. ఈ రంజాన్ నెల ఎవరైనా సరే దాన ధర్మాలు అయితే ఒక మాట ఏంటంటే పేదవాళ్ళకి గుడ్డ బట్ట డబ్బు ధర్మం చేస్తారు. అది భగవంతుడల్లా పెట్ల, అది మీది బాధ్యత అంటున్నాడల్లా. అది ఎంతసేపు మానవుడికి, సాటి మానవుడికి సహాయం అనేది చేస్తేనే అదే ఖురాన్ చెప్తుంది. అదే పెద్ద 20 ఏళ్లుగా మారని ఈ రుచి, తరతరాలుగా కొనసాగుతున్న ఈ సేవా గుణం రంజాన్ పవిత్రతను ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. చేనేత చీరలు, పట్టు చీరలకే కాదు, ఇప్పుడు స్వచ్ఛమైన అపరంజి బంగారు నగలకు కూడా నారాయణపేట గమ్యస్థానంగా మారుతోంది. చేనేత శైలిలో బంగారు తీగలతో 24 క్యారెట్ల స్వచ్ఛతతో ఇక్కడ రూపొందించే ఆభరణాలు త్వరలోనే అంతర్జాతీయ గుర్తింపు పొంది జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ను సొంతం చేసుకోనున్నాయి. సుమారు 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ విలక్షణ హస్తకళకు భౌగోళిక గుర్తింపు లభిస్తే నారాయణపేట పేరు ప్రపంచ పటంలో మరోసారి మారుమోగనుంది. 1000 కోట్ల వార్షిక టర్నోవర్తో అలరారుతున్న ఈ సరాఫ్ బజార్ విశేషాలు, స్వర్ణకారుల నైపుణ్యం ఏంటో మనము చూసొద్దాం పదండి. చేనేత పట్టుచీరలకు ప్రసిద్ధి చెందిన నారాయణపేట ఇప్పుడు తన విశిష్టమైన స్వర్ణాభరణాలతో అంతర్జాతీయ గుర్తింపుకు సిద్ధమైంది. చేనేత శైలిలోని బంగారు తీగలతో అల్లెవారి నగలకు త్వరలోనే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రానుంది. సాధారణంగా దేశంలో ఎక్కడ నగలు కొన్నా ఆ నగలు 24 క్యారెట్ల బంగారంతో చేసి ఉండరు. బంగారు నగలు ప్యూర్ గోల్డ్తో చేస్తే అవి అసలు పట్టుత్వంతో ఉండవనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకోసం నగలను 22 క్యారెట్ల బంగారంతోనే రూపొందిస్తారు. కానీ ఇక్కడ మాత్రం స్వచ్ఛమైన బంగారు నగలు రూపొందించడం వీరి ప్రత్యేకత. ఎంతో ప్రత్యేకమైన ఈ నగలకు త్వరలోనే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ రానుంది. అయితే సాంప్రదాయ జ్ఞానాన్ని రక్షించటం, స్థానిక ఆర్థిక వ్యవస్థలను పెంచటం, ఉత్పత్తి ప్రామాణికతను నిర్ధారించడం కోసం ఈ జియో ట్యాగింగ్ను ప్రకటిస్తారు. వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, హస్తకళలు, తయారు చేసిన వస్తువులను ఈ జిఐ ట్యాగ్ కవర్ చేస్తుంది. అదే శ్రేణిలో ఉండే ఈ బంగారు నగలకు కూడా జిఐ ట్యాగ్ కోసం నారాయణపేట బులియన్ మర్చెంట్ అసోసియేషన్ దరఖాస్తు చేసుకుంది. మాణిక్రావు మా జ్యువెలర్స్, రామరావు కుర్వార్ జ్యువెలర్స్, తెలంగాణ లోపల, ఆంధ్ర లోపల, కర్ణాటక లోపల ఫేమస్ ఉంది మా జ్యువెలర్స్ రామరావు కుర్వార్. మా నారాయణపేటకి జియో రావడం మస్తు సంతోషంగా ఉంది. ఇది 150 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇది మా షాపు 5వ తరం మాది. ఇప్పుడు మా అబ్బాయి కూర్చుంటున్నాడు. ఇప్పుడు అతను 6వ తరం అయినది. ఇప్పుడు జియో ట్యాగ్ కోసం మేము కూడా అప్లై చేశాము. ఇప్పుడు త్వరలో వస్తుంది. మన మీటింగ్లో కూడా చర్చ జరిగేది నారాయణపేట లోపల అసోసియేషన్లో.
ట్వంటీ ఫోర్ క్యారెట్ దొరుకుతుంది నారాయణపేటలో. నాను, పుస్తెల్తాడు, చైను, పోగులు, ఉంగరము 24 క్యారెట్. దానికోసం నారాయణపేటకు జియో ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు రీసేల్ వాల్యూస్ కూడా సేమ్ వస్తుంది. దానికోసం నారాయణపేటలో బిస్కెట్ ప్యూర్ దొరుకుతుందని కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి ఇక్కడ నారాయణపేటకి వస్తుంటారు గోల్డ్ కొన్నికి. అంటే సేమ్ రేట్ వస్తుంది మీకు రీసేల్ వాల్యూలు. పెరిగితే ఎక్కువ వస్తుంది, తక్కువ అయితే తక్కువ వస్తుంది. దానికోసం జియో ట్యాగ్ నారాయణపేటకి స్పెషల్గా ఎక్కడా లేదు ఇండియాలో. పూట నారాయణపేటకి తేడా ఉంటుంది. 24 అంటేనేమో మీకు రీసేలు, 916 అంటేనేమో మీకు ఏమవుతుందంటే దాంట్లో రేట్ తక్కువ ఉంటుంది, దాంట్లో క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది. 22 క్యారెట్ వస్తుంది దాంట్లో మీకు. 916లో కేడిఎం మిక్స్ అవుతుంది దాంట్లో ఎప్పుడు వస్తే కూడా మీకు తరుగు ఉంటుంది. రీసేల్ వాల్యూ రాదు సరిగా. 24 క్యారెట్కి రీసేల్ వాల్యూ సేమ్ వస్తుంది ఎప్పుడన్నా కానీ. మన బిస్కెట్కి ఎప్పుడు కానీ రీసేల్ వాల్యూ సేమ్ వస్తుంది. నారాయణపేటలో పాటు పుస్తెల్తాడు, నాన్లు 24 క్యారెట్ ఎక్కువ సేల్ అవుతుంది. పాట్లీలు, బిల్వర్లు ఇవన్నీ 24 క్యారెట్లో తయారవుతాయి. నారాయణపేటలో ఇది ఫేమస్. ఇది ఇక నారాయణపేట బులియన్ మర్చెంట్ అసోసియేషన్కు 130 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. స్వర్ణకారులో 24 క్యారెట్ల బంగారంతో సన్నని దారాలు తీసి నగలు తయారు చేస్తారు. ఇక్కడ ఏటా దాదాపు 1000 కోట్ల రూపాయల బంగారం వ్యాపారం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. నా పేరు కళావతి, మాది నారాయణపేట జిల్లా. ఇక్కడే నారాయణపేటలోనే ఉంటున్నాం. చాలా గత సంవత్సరాల నుంచి ఇక్కడే నారాయణపేటలో బంగారు వర్తకాలు వ్యాపారం చేసుకుంటూ ఇక్కడే జీవనం సాగిస్తున్నారు మా తాతల కాలం నుంచి కూడా. ఇక్కడ పురాతన వస్తువులు 24 క్యారెట్లలో తయారు చేయబడుతూ ఉంటాయి. అందులో మహిళలకు చాలా ఇష్టమైన వస్తువులు ఎన్నో రకాలుగా 24 క్యారెట్స్లోనే తయారు చేసి ఇస్తూ ఉన్నాం. చాలా సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల చరిత్ర గల నారాయణపేటలో 24 క్యారెట్ల బంగారం నుంచి అనేక రకాల మోడల్స్ గల వస్తువులను ఇప్పటికీ కూడా తయారు చేసి ఇస్తూనే ఉన్నాం. నూతన ఇప్పుడు నడుస్తున్న కాలానికి తగ్గట్టుగా పురాతన వస్తువులన్నీ మాడిఫికేషన్ చేసి మళ్ళీ కొత్త రకాలుగా అందిస్తూ ఉన్నాం. ఇది చాలామంది ఆడవాళ్లకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఈ గోల్డ్ కొన్ని తర్వాత మనకు అవసరమైనప్పుడు అమ్ముకోవడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. 24 క్యారెట్స్ ఉన్నందువల్ల అమౌంట్ కూడా మనకు ఎక్కువ పెట్టుబడి ఉంటుంది, ఎక్కువ లాభం కూడా ఉంటుంది. కాబట్టి ఈ వస్తువులను ఇంకా కొంచెం మాడిఫికేషన్ చేసి ఇంకా కొత్త తరానికి కూడా అందిస్తాం. నా పేరు మొహమ్మద్ గౌస్ చాందు. నేను 25 ఇయర్ నుంచి వర్క్ చేస్తున్న గోల్డ్ వర్క్ చేస్తున్నా. ఇక్కడ గోల్డ్ వర్క్ అంటే నారాయణపేట బంగారం అంటే ప్యూర్ బంగారం ఉంటుంది. ప్యూర్ బంగారం బిస్కెట్ వస్తుంది మనకు. బిస్కెట్ అట్లే కరిగినాక దానికి మిషన్లో వేసి కట్ చేస్తాం. మొత్తం డై కటింగ్ ఉంటుంది. కటింగ్ అయినాక మనకు చేతి నుంచి ఎక్కించి దానికి కొంచెమే అతుకు ఉంటుంది. అట్లే ప్యూర్ ఉంటుంది ఆ బంగారం. నారాయణపేట ప్యూర్ బంగారం అంటే ఫేమస్ ఉంటుంది అది. దానికి ఇప్పుడు నాన్ కూడా ఉంటుంది. ఇది కూడా సేమ్ ప్యూర్ బంగారం. ఇది కూడా సేమ్ ఉంటుంది, నాన్ ఉంటుంది. దీనికి కూడా కమ్మి వేస్తాం, గుంజుతాం, చేతి నుంచి అల్లుతాం. మొత్తం 80% మనది వర్క్ చేతి నుంచి అవుతుంది. వర్క్ హ్యాండ్ వర్కే ఉంటుంది నారాయణపేట అంటే. హ్యాండ్ వర్క్ దానికి హ్యాండ్ వర్క్ ఉంటుంది. ఇంకా మనకు దానికి కొంచెం ఇది ఫేమస్ ఉంటుంది అంతే, వేరే ఏం లేదు. ఇంకా ఏమంటే నారాయణపేట దీనికి జియో ట్యాగ్ అని వస్తుంది. గవర్నమెంట్ దీనికి నారాయణపేటకి ఫేమస్ ఉంది బంగారం, జియో ట్యాగ్ చేద్దామని చెప్పింటే జియో ట్యాగ్ వచ్చినాయి అనుకో, అది జియో ట్యాగ్ ఉంచి డైరెక్ట్ తీసుకుంటారు. మళ్ళీ దానికి టంచ్ తీసే అవసరం లేదు, టంచ్ మిషన్కి పోయేది అవసరం లేకుంటుంది. డైరెక్ట్ జియో ట్యాగ్ చూసి 24 క్యారెట్ నారాయణపేట బంగారం అని తీసుకుంటారు. దానికి అప్పుడే క్యాల్కులేషన్ చేసి రేట్ చెప్తారు దానికి అంతే. దానికి మంచిగా గవర్నమెంట్ది కూడా జియో ట్యాగ్ తెచ్చిన నారాయణపేటకి మంచిగానే ఉంది. అది కూడా పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు నారాయణపేటలోని సరాఫ్ బజార్ కళకళలాడుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి సైతం జనం బంగారం కొనడానికి వస్తుంటారు. పేరు వచ్చేసి అఖిల. నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చాను. మ్యారేజ్ పర్పస్ కోసం వచ్చాము. ఇక్కడ స్పెషల్గా ఎందుకు వచ్చామంటే ఇక్కడ బంగారం వచ్చేసి చాలా ప్యూర్గా దొరుకుతుంది మనకు. ఫ్యూచర్లో కూడా మనం కావాల్సినప్పుడు కూడా ఏదైనా అమ్ముకోవాలి ఎప్పుడున్నప్పుడు కూడా ప్యూర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా బాగుంటాయి. మేము ఎప్పటి నుంచో తరతరాలు ఇక్కడికే వస్తున్నాము. సో నమ్మకం, ట్రస్ట్ నుంచి ఇక్కడ వస్తున్నాము. కలెక్షన్స్ బాగుంటాయి. ఇక్కడ అన్ని బంగారం కూడా ప్యూర్గా బాగా దొరుకుతుంది మనకి. నేను వచ్చేసి ఇది పుస్తెల్తాడు మ్యారేజ్ కోసము.
డిజైన్ కూడా చాలా బాగుంది. మనం ఇది చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. కలెక్షన్స్ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. మనం ఏ మోడల్ కావాలో ఆ మోడల్ కూడా చేపిస్తారు వీళ్ళు. ఫస్ట్ వాళ్ళ దగ్గర చూపిస్తారు. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ మనకు వచ్చేసి ఇక్కడ తీసుకోవచ్చు. నాకు ఇక్కడ వచ్చేసరికి లేటెస్ట్గా మనం యూత్గా ఆలోచిస్తున్న వాళ్ళ పర్పస్ దొరుకుతుంది. చాలా బాగుంది ఇక్కడ మనకి. ఇక్కడ తీసుకోవచ్చు. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి మనకి ఇక్కడ మనకి ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనకు నేషనల్ జియో ట్యాగ్ అని ఇస్తారు. దీని యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది తీసుకెళ్ళి మనం ఇండియాలో ఎక్కడికి వెళ్ళి తీసుకున్నా కూడా నమ్మకంతో తీసుకుంటారు. లైక్ ఎలాంటిది నాన్ గోల్డ్ కాదు అలానే కాకుండా ప్యూర్ గోల్డ్ అని నమ్మకంతో తీసుకుంటారు. అంటే ఈ ఊరికున్న ఆ ప్రత్యేకత అది. అంత నమ్మకం ఉంది నారాయణపేట అనే పేరుకి. సో వీళ్ళు ట్యాగ్ని మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇది ఇక్కడ వచ్చేసి మనకు చాలా ప్లస్ పాయింట్ అన్నమాట. నారాయణపేటలో 150 జ్యువెలర్స్, 270 మంది స్వర్ణకారులతో మరో 1700 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఇక వీటికి జీఐ ట్యాగ్ వస్తే ఈ నగల ప్రత్యేకత ప్రపంచవ్యాప్తమవుతుందన్న ఆశాభావం వీరిలో కనిపిస్తుంది. బటర్ఫ్లై ఎఫెక్ట్ అని వినే ఉంటాం. అంటే ఎక్కడో ఏదో జరిగితే ఇంకెక్కడో జరిగేదానికి లింక్ ఉండడం అన్నమాట. ఇప్పుడు చూస్తున్న తాజా పరిస్థితులు అచ్చం దానికి అద్దం పడుతున్నాయి. ఎక్కడో వేల లక్షల కిలోమీటర్ల అవతల జరుగుతున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ఇప్పుడు మన వంటింట్లోకి చేరింది. అసలుకే ఎసరొచ్చేలా గ్యాస్ కొరత జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ ఎక్కువగా అవసరమయ్యే హోటళ్లు, హాస్టళ్ల పరిస్థితి ఎలా ఉంది? వారేమంటున్నారు? ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు భారత్పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల కారణంగా చమురు రవాణా నౌకలు అక్కడే చిక్కుకుపోయాయి. భారత్ అధిక శాతం చమురు దిగుమతులపైన ఆధారపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత ఏర్పడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్టు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో దేశవ్యాప్తంగా హోటళ్లు, హాస్టళ్లు మూతపడుతున్నాయి. హైదరాబాద్లోని కూకట్పల్లిలోని పలు హాస్టళ్లలో మెనూని తగ్గించడంతో పాటు ఉదయం టిఫిన్లలో కూడా ఇడ్లీ మాత్రమే పెడుతున్నట్టు హాస్టల్లో ఉండేవాళ్లు చెబుతున్నారు. ఇక సిలిండర్లు లేకపోవడంతో చాలామంది హాస్టల్ నిర్వాహకులు కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నారు. దీంతో అటు ఉద్యోగానికి వెళ్లే సమయానికి ఫుడ్ ప్రిపేర్ కాకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుందామంటే చాలా హోటళ్లు క్లోజ్ అవుతుండటంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పరిస్థితి మరిన్ని రోజులు కొనసాగితే ఇప్పటికే నష్టాల్లో ఉన్న తాము హాస్టళ్లు మూసుకోవాల్సి వస్తుందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పండి, అంటే వంట గ్యాస్ షార్టేజ్ అని బయట వార్తలు వస్తున్నాయి కదా, హాస్టల్స్ పైన ఎట్లాంటి ప్రభావం ఉంది? మీరు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు? హాస్టల్స్ పైన అయితే పూర్తిగా ప్రభావం ఉంది. హాస్టల్స్ అన్నీ కూడా కమర్షియల్ సిలిండర్సే వాడతారండి. మనం ఈరోజు పొద్దున్న చెప్తే సాయంత్రానికి వచ్చి కమర్షియల్ అతను ఏసీ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒక వారం రోజుల నుంచి బాగా ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు దానికి మేము చాలా సఫర్ అవుతున్నాము. ఈ హాస్టల్ మెనూ కూడా మేము చపాతీ, పూరి, దోశ, ఊతప్పాలు, ఇడ్లీ లాంటివి కూడా తగ్గించుకున్నాము. ఎందుకంటే అవి ఉడకాలంటే ఎక్కువ గ్యాస్ పడుద్ది. దాన్ని తగ్గించుకుని ఈ మిగిలిన మళ్ళీ పిల్లలకి ఇబ్బంది కాకుండా ఉప్మా, పులిహార, ఈ దద్దోజనము ఇలాంటివి చేసుకుని రైస్ ఐటమ్స్ ఎక్కువ చేసుకుని గ్యాస్ సేవ్ చేసుకుంటా ముందుకు వెళ్తున్నాము. ఇంకా మా దగ్గర ఉన్న గ్యాసులు కూడా 1 రోజు 2 రోజులు మ్యాక్సిమం అంతే వస్తాయి. తర్వాత మా పరిస్థితి ఏంటో అర్థం కాకుండా ఉంది. మొత్తం మన కేబిహెచ్పిలో 500 హాస్టల్స్ ఉన్నాయండి. రోజు కనీసం తక్కువలో తక్కువ ఇక్కడ కమర్షియల్ బండ్లు వచ్చి 300 బండ్లు అవుతాయి. ఈ వారం రోజుల నుంచి అసలు రావట్లేదు బండ్లు అనేది. అదేమంటే ఏజెన్సీని అడుగుతుంటే లేదండి గ్యాస్ బంద్ చేశారు, ఇవ్వద్దని చెప్తుంది గవర్నమెంటు. ఓన్లీ హాస్పిటల్స్కి, విద్యా సంస్థలకే ఇవ్వమంటున్నారు, మీకు ఇవ్వద్దని చెప్తున్నారు అంటున్నారు. దానివల్ల మేము ఇక రేపు నుంచి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కట్టెల పొయ్యి పెడదాము అంటే ఇక్కడ అంతా కట్టెల పొయ్యి కుకింగ్ చేయాలంటే అంతా పొగ, పిల్లలకు కూడా ఇబ్బంది అవుద్ది. దాని గురించి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకుని, కేంద్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మా ఈ హాస్టల్స్ రంగాన్ని గట్టెక్కించాలి. అసలే హాస్టల్స్ రంగం అతలాకుతలంగా ఉంది. ఇప్పుడు కూడా డిసెంబర్ నుంచి కొద్దిగా అంతా కూడా ఆక్యుపెన్సీ 60% ఉంది. దయచేసి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం,
ఎలా అయితే హాస్పిటల్స్కి ప్రైవేట్ విద్యా సంస్థలకి ఇవ్వాలనుకుంటున్నారో మా ప్రైవేట్ హాస్టల్స్ కూడా గ్యాస్ ఇచ్చి ఈ కష్టాలు తీర్చవలసిందిగా మేము కోరటమైనది. అన్న చెప్పండి, అంటే గ్యాస్ షార్టేజ్ అని వార్తలు వస్తున్నాయి కదా, మీకు ఎట్లా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు హాస్టల్స్? ఈ గ్యాస్ అనేది మనకి ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇబ్బంది లేదండి, కోవిడ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా. రీసెంట్గా ఈ యుద్ధాల వల్ల ఈ గ్యాస్ సెంట్రల్ గవర్నమెంటు చూసి వాడండి, హాస్టల్స్కి అన్నిటికీ ఆపేయండి, ఒక మెడికల్కి సప్లై చేయండి అన్నట్టుగా చెప్పేదానికి చెప్పారండి. దానివల్ల మా హాస్టల్స్కి కానీ మిగతాటికి కానీ చాలా ఈ వారం నుంచి బాగా సఫర్ అవుతున్నాము. మా హాస్టల్ ఉందంటే ఒక రోజుకు బండ పడుతుంది మాది. పిల్లలకి చెప్పినా ఒక మంచి అర్థం చేసుకుంటాం, అయినా ఇబ్బంది పడుతున్నాం, బాగా ఇబ్బందిగా పడుతున్నాం మేము. దీనివల్ల బాగా సఫర్ అవుతున్నాం. ఒకవేళ బయటకు కొందామన్నా రేట్ ఎక్కువగా ఉంది. ఈ సమస్య మరి ఎప్పుడు క్లియర్ అవుతుందో అర్థం కావట్లేదు. మరి తొందరగా క్లియర్ అవుతుందని మేము కోరుకుంటాం. మాది కూకట్పల్లి హాస్టల్ అండి. గ్యాస్ కొరత వల్ల ఇబ్బంది పడుతున్నాము. పిల్లలు జాబ్ చేసేవాళ్ళు మొత్తం అందరూ ఉన్నారు మా దగ్గర. కనీసం 300 మంది పిల్లలు దాకా ఉన్నారు. ఈరోజు గ్యాస్ బుక్ చేస్తే ఇవాళే వస్తుంది. అలాంటి ఇప్పుడు 2 రోజులకు 3 రోజులకు కూడా రావట్లేదు. ప్లస్ మేము ఎక్స్ట్రా పెట్టి ఎక్కువ రేటు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ కొంచెం చర్యలు తీసుకొని మాకు కొద్దిగా సహకరించి గవర్నమెంట్కి ఇచ్చినట్ల మాకు కూడా గవర్నమెంట్ హాస్టల్స్కి హాస్పిటల్స్కి అలా ఎలా ఇస్తున్నారో అలాగే మాకు కూడా ఏర్పాటు చేయాలని కోరుచున్నాము. ఏమంటారు అన్న, పిల్లలు ఏమంటారు? పిల్లలు వెళ్ళిపోతామని చెప్పని అంటున్నారు. అలా వెళ్ళిపోతే మాకు కూడా లాస్ వస్తుంది. అందుకని మాకు కూడా కష్టాలుగానే ఉంటాయండి. లాస్ చేస్తాం మేము. యుద్ధం ఎన్ని రోజులు కాగుద్దో తెలియదు. గ్యాస్ కూడా మాకు కొద్దిగా ప్రొవైడ్ చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి కోరుతున్నాము. తగ్గించామండి వంటలు. ఇంతకుముందు ప్రతి ఐటెం పెట్టేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే ఒక కర్రీ ఒకటి, రైస్ ఒకటి పెట్టాల్సి వస్తుంది. అన్న చెప్పండి, అంటే గ్యాస్ షార్టేజ్ ఉంటుంది అనే వార్తలు వస్తున్నాయి, ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఎట్లా ఉంది హాస్టల్లో? సరే, ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా దేశాలు స్టార్ట్ చేసినటువంటి యుద్ధం వల్ల ముఖ్యంగా ఎవరైనా దెబ్బతిన్నారు అని అంటే మా హాస్టల్ పరిశ్రమ వాళ్ళేనండి. మాకేమవుతుందంటే సార్, ఉండే పిల్లలంతా కూడా స్టూడెంట్స్ మరియు ఎంప్లాయీస్ అండి. వీళ్ళకి ఏంటంటే మేము ఫుడ్ పెట్టకపోతే వీళ్ళు ఏంటంటే బయట ఆల్టరేషన్ కూడా ఏం లేదండి పాపం పిల్లలకి. అంతా కూడా చిన్న ఎంప్లాయీస్ ఉంటారు. 15,000 రూపాయలు 16,000 రూపాయలకి జాబులు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు బయటికి వెళ్ళి తిందామన్నా కానీ ఎక్స్పెన్సివ్ అవుతుంది. పైపెచ్చి ఇప్పుడు హోటల్స్ కూడా చాలా వరకు క్లోజ్ అయిపోయాయండి. ఈ గ్యాస్ ఇబ్బంది వల్ల సార్ కట్టెల పొయ్యి మీద వండి పెట్టే పరిస్థితి వచ్చింది. పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి కొంచెం రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు తొందరగా ఫుడ్ ఇవ్వమని. అది కొంచెం ఇబ్బందిగా ఉంది మాకు. గ్యాస్ అయితే మాకు ఎట్టి పరిస్థితుల్లో అసలు అవకాశం కనపట్లేదు, ఇవ్వట్లేదు. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి ప్రభుత్వం వారు దీనికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. కూకట్పల్లి కేపీహెచ్పి కాలనీ కార్తికేయ లేడీస్ హాస్టల్ మాది. యాక్చువల్లీ ఇక్కడ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే, మేము ఉండాలా వెళ్ళిపోవాలా, హాస్టల్లో గ్యాస్ లేకపోవడం వల్ల ఇక్కడ జరుగుతున్న సమస్యల గురించి ఏమంటున్నారంటే, ఫుడ్ రోజు మాకు రొటీన్ ఫుడ్ పెడుతున్నారు, ఈ టిఫిన్స్ పెట్టట్లేదు, ఎలా ఉండాలి ఇక్కడ, మేము ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాను, మాకేమో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా లేకుండా ఇక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎలా అని చెప్పేసి గ్యాస్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కొంచెం గవర్నమెంట్ కూడా మేము అడుగుతున్నాం. ఏంటంటే కొంచెం సొల్యూషన్ త్వరగా ఇచ్చేలా చూడండి అని చెప్పేసి అడుగుతున్నాం. యాక్చువల్గా పిల్లలు ఏంటంటే వెళ్ళిపోతాము, వాళ్ళు వెళ్ళిపోతే మేము రెంట్ కట్టడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదండి. ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఇంటికి వెళ్ళిపోతే బెటర్ కదా అన్న ఆప్షన్లో వాళ్ళు అంటున్నారు. దానివల్ల ఇప్పుడు ఎక్కడ ఉండాలో ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది. ఓనర్స్ ఏమో రెంట్ పర్పస్కి అయితే వాళ్ళు ఊరుకోడు కదండి, కంపల్సరీ రెంట్ కట్టే సిచ్యువేషన్ ఎలా అని చెప్పేసి దీని సొల్యూషన్ కోసం వెతుకుతున్నాం. సమస్య ఎలాగైనా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. యాక్చువల్గా అన్న, నేను హాస్టల్లో ఉంటాను. ఇక్కడ గ్యాస్ ప్రాబ్లం వల్ల ఆన్ టైంలో లంచ్ బాక్స్ రెడీ చేయలేకపోతున్నారు. డైలీ ఇంతకుముందు 3-4 ఐటమ్స్ అనేటివి చేసేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ సాంబారు, వైట్ రైస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాడు. బికాజ్ ఆఫ్ గ్యాస్ ఎఫెక్ట్ మీరు గవర్నమెంట్ నుంచి కొంచెం హాస్పిటల్స్కి, ప్రభుత్వ హాస్టల్స్కి ప్రొవైడ్ చేస్తున్నట్లు, గ్యాస్ ప్రొవైడ్ చేస్తున్నట్లు ప్రైవేట్ హాస్టల్స్ కూడా మీరు గ్యాస్ ప్రొవైడ్ చేయడం వల్ల మేము ఆన్ టైంలో డ్యూటీకి వెళ్తాము. గ్యాస్ వల్ల ఇబ్బందే ఉంది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి 2 సిలిండర్లు ఉన్నాయి. అది అయిపోతే ఇంక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు టెంపరవరీగా అది కరెంట్ కుక్కర్ తెచ్చుకొని ఓన్లీ రైసు, ఇంతకుముందు 3 కర్రీస్ పెట్టేదాన్ని, ఇప్పుడు లేదు, ఒక పప్పు రైసే వండుతుండ. పప్పు లేని రోజు రసమే పెడుతుండ. ఈ 2 డేస్ నుంచి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది. అది అయిపోద్దన్న టెన్షన్ ఎక్కువ ఉంది. వీళ్ళు ఫుడ్ తక్కువ అవుతుందని వీళ్ళ అరుపులు ఎక్కువ అయిపోతున్నాయి, బాధగా ఉంది. మీరు దయచేసి మాకు కొంచెం హెల్ప్ చేయాలని గవర్నమెంట్ని కోరుతున్నాం సార్. ప్రభుత్వం ఎక్కడున్నా సరే ఇలాంటి వాళ్ళని దగ్గర తీయాలి. ఇప్పుడు మాకు ఒక్కళ్ళకే కాదు,
హాస్టల్ పిల్లలందరూ ఇబ్బంది పడతారు. ఆఫీసులలో కానీ అక్కడ ఫుడ్ లేదు, బయట హోటల్స్ లేవు, అందరు ఇబ్బంది. దానివల్ల అది ఆలోచించుకొని మాకు మటుకు సిలిండర్ల మటుకు సప్లై చేయాలని నేను అడుగుతున్నాను సార్. ఇదండి ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN.